సందే సత్యం గారు నమస్తే అండి. నమస్తే అండి. యాక్చువల్లీ మనం బీసీ రిజర్వేషన్స్కు వెళ్ళే ముందు సత్యం గారు అంటే బడుగు బలహీన వర్గాలకు అంటే విద్య ఉపాధి రాజకీయాల్లో తగినంత ప్రాధాన్యత ఉందా? అంటే ఇప్పుడు రిజర్వేషన్స్ అంటూ ఉన్నారు. ఏ పార్టీ వీళ్ళకి న్యాయం చేసింది? వీళ్లకు ఏ పార్టీ న్యాయం చేయలేదన్న విషయం కొన్ని లెక్కలు చూస్తే మనకు అర్థం అవుతుంది. దరిదాపు 14 సార్లు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో. అట్లాగే పార్లమెంట్ ఎలక్షన్లు జరిగినాయి. 13 పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూస్తే ఎమ్మెల్యేలు 15% ఎన్నికయ్యారు బీసీల నుంచి. జనాభా గతంలో 52% ఉందన్నారు. ఇప్పుడు పుట్టుస్వామి కమిషన్ కానీ మురళీధర్ కమిషన్ కానీ అవన్నీ చూసిన తర్వాత దేశ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ 56% పెరిగి ఉంటుంది అనేది అంచనా. అటువంటి దాంట్లో 14%, 15% ఎమ్మెల్యేలు, 13% మాత్రమే ఎంపీలు, 10% మంది మాత్రమే ఎమ్మెల్సీలు. ఈ విధంగా కేంద్రంలో 8% మాత్రం మందే బీసీ మంత్రులు. ఇది రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పర్సంటేజ్. అంటే 56% ఉన్నటువంటి బీసీల యొక్క ప్రాతినిధ్యం అది దుస్థితి. అట్లాగే దేశ స్థాయిలో కూడా కొద్ది గొప్ప తేడాతో ఇట్లే ఉంది. 1951లో రిజర్వేషన్లు వస్తే 1990 వరకు 40 ఏళ్ళు బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయలేదు కేంద్రంలో. 1990లో మండల్ కమిషన్ రికమెండేషన్స్ వచ్చినాక, విపి సింగ్ అమలు చేసినాక అప్పుడు 27%, అది కూడా విద్యా ఉద్యోగాలే, రాజకీయ రిజర్వేషన్లు కానీ ఇంకా ఇతర రిజర్వేషన్లు కావు. కాబట్టి కేవలం ఆ 2 రిజర్వేషన్స్ విపి సింగ్ అమలు చేసినందుకే విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టారు. అంతకుముందు 40 సంవత్సరాలు ఈ బీసీలకు కేటాయించిన 27% ఉద్యోగాలు ఎడిపోయినాయి. అంటే జనరల్ కేటగిరీకి మళ్ళించి అగ్రకులాలే వాటిని స్వాధీనం చేసుకున్నాయి. అది పరిస్థితి. కాబట్టి నాకు ఒక కులానికి వ్యతిరేకంగా ఇంకో కులానికి అనుగుణంగా ఉన్నటువంటి అభిప్రాయాలు కావు. ఒక ఫ్యాక్ట్స్, ఒక ఎనలిస్ట్గా, అందులో ఎకనమిస్ట్గా ఫ్యాక్ట్సే చెప్తా. కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ ప్రకారం 40% రిజర్వేషన్లు కూడా ఇతరులు అనుభవించారు 90 వరకు. ఆ తర్వాత వచ్చినాయి 27% రిజర్వే అయ్యి విద్య ఉద్యోగాలే, రాజకీయ రిజర్వేషన్లు కావు. తర్వాత అట్లాగే మన రాష్ట్రం నుంచి దరిదాపు 66 నుంచి 89% పదవులు 10% ఉన్న అగ్రకులాలు అనుభవించినాయి. మరి వీళ్ళకు బీసీలకు లేవంటే ఎవరికి పోయినట్టు అంటే వాళ్ళకే పోయినాయి. ఈ పరిస్థితి అన్ని పార్టీల్లో కొనసాగుతుంది. దీనికి తెలుగుదేశం అనో, బీఆర్ఎస్ అనో, కాంగ్రెస్ అనో, కమ్యూనిస్ట్ అనో, కమ్యూనిస్టులు కూడా ఎక్కడ చూసినా ఇదే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇటువంటిది వెంటనే దానికి ఇంకొక అర్థం, ఇంకొక సిద్ధాంతం చెప్తారు దాన్ని దాటేయటానికి. కానీ అన్నిట్లలో ఇదే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాతిపదిక, సామాజిక తరగతి ప్రాతిపదిక చూసినప్పుడు దరిదాపు అంబేద్కర్ 49లో ఒక మాట అన్నాడు, నేను ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించగలిగాను, బీసీలకు ఆ పని చేయలేకపోయాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన ఒక బీసీ కమిషన్ యొక్క రికమెండేషన్ ద్వారా ఆ ప్రొటెక్షన్ కల్పిస్తారని ఆశిస్తుందని అంబేద్కర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇప్పటికి కూడా వివిధ రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ వాడుకోవటం తప్ప, ఊయింగ్ చేయటం తప్ప వాళ్ళకు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చేవరకల్లా అసలు రిజర్వేషన్లు పక్కకు పెడితే ఎలక్షన్లన్నీ మానిటైజ్ అయినాయి. అంటే ఏ ఎలక్షన్లో గెలవాలన్నా, ఎంపీ గెలవాలంటే 100 కోట్లు, ఎమ్మెల్యే గెలవాలంటే 50 కోట్లు, జడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ కావాలంటే 25 కోట్లు, జడ్పీటీసీ కావాలంటే 5 కోట్లు, ఎంపీటీసీ కావాలంటే 50 లక్షలు. ఈ స్థితికి వచ్చింది. ఈ స్థితిలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఓపెన్ కోటాలు కానీ ఎక్కడ పోటీ పడే స్థితిలో లేరు. మానిటైజ్ అయిన తర్వాత ఇంకా మరింతగా ఈ కులాలకు ఎన్నికలు డిసడ్వాంటేజ్గా మారినాయి. దీంతో ఇవాళ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ బీసీలకు వాస్తవానికి మరి కాంగ్రెస్ పార్టీ మంచి పని చేసింది. మేము లెక్కలు తీస్తాం, జనాభా లెక్కలు. రాహుల్ గాంధీ కూడా నేషనల్ లెవెల్లో మంచి డిబేట్ స్టార్ట్ చేశాడు. కాంగ్రెస్ స్వార్థం కోసం అనుకోనియండి. బీజేపీ స్వార్థం కోసం మేము హిందుత్వ ఏజెండా అన్నప్పుడు కాంగ్రెస్ స్వార్థం కోసం కులగణన అననీయండి. ఎవరికేం అభ్యంతరం, ఎవరు ఇష్టపడితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఘర్షణలు లేకుండా ఒక మతం మీద ఇంకో మతం ఘర్షణ పడితే తప్పు, ఒక కులం మీద ఇంకో కులం ఘర్షణ పడితే తప్పు. కానీ వారికి వాళ్ళు చైతన్యవంతులై డిమాండ్ చేస్తే తప్పే ఉంటుంది.
కాబట్టి కులగణన చేపట్టడం, అది ఎజెండా మీదకి రావటం, తెలంగాణలో ముందే కులగణన చేపడతామని రేవంత్ రెడ్డి ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల లెక్కలు తీయటం, పూనుకోవటం, 42% అమలు చేస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుద్ది. దీనికోసం ఒక్క మాట అండి, నేను ఇంకా పూర్తి కాలే, నేను ముగిస్తా. ఈ 42% అమలు జరిపితే ఏ రాజకీయ పార్టీ అమలు జరిపితే, ఏ ప్రభుత్వం అమలు జరిపితే ఆ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ వస్తుంది, అందులో నిస్సందేహం. కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ అమలు జరిపితే కోర్టు తీర్పుల ముందు ఉంటాయా, ప్రభుత్వం అమలు జరుపుతుందా, ఇవన్నీ ఏవవుతాయి అనేది తర్వాత. కానీ అమలు జరిపితే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ అవుతుంది. అమలు జరపమని డిమాండ్ చేస్తే ప్రతిపక్షాలకు కూడా క్రెడిట్ వస్తుంది. కాబట్టి రాజకీయ పార్టీలు సహజంగానే పరపతి పెంచుకోవటానికి అటువంటి పని చేస్తాయి. దాంట్లో భాగంగానే ఇవాళ కవిత ఇందిరా పార్క్ దగ్గర బీసీల కార్యక్రమం నిర్వహిస్తుంది. మంచిదే. అయితే సహజంగానే కాంగ్రెస్ నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురైతే 10 ఏళ్లు పరిపాలించినప్పుడు తెలుగుదేశంలో హయాంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో 34% ఎన్టీ రామారావు అమలు జరిపిండు. మరి మీ ప్రభుత్వం 34% నుంచి 26%కి ఎందుకు తగ్గించారు అనే ప్రశ్న వేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఏనియండి, డిబేట్ నడవనియండి, బీసీలకైతే లాభం. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎన్నికల స్టంట్ కోసం కాదు, పొలిటికల్ స్టంట్ కోసమైనా వివిధ పార్టీలు ఆ డిమాండ్ చేస్తాయి. చేయనియండి, లెట్ దెమ్ డిమాండ్. బట్ ఇది తిరిగి బీసీలకు న్యాయం జరిగితే మనం హర్షించాలి. మరి గతంలో ఇట్లనే దేశవ్యాప్తంగా అంతా మేము బీసీల కోసమే పుట్టినాం, మేము బీసీలు అంటే మేము ప్రాణం ఇస్తాం ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు వీపీ సింగ్ రిజర్వేషన్స్ అనౌన్స్ చేయగానే ఈ రాజకీయ పార్టీలు ఈ ఉపన్యాసాలన్నీ గాలికి పోయినాయి. యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. దాంతో వీపీ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది కూడా. వివిధ పద్ధతుల్లో ఎవరికి అనుసరించిన పద్ధతుల్లో వాటిని వ్యతిరేకించి కూల్చేశారు. కాబట్టి ఇవాళ ఇప్పటికైనా తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు చేస్తే ఖచ్చితంగా బీసీలకు రాజకీయ పొలిటికల్ ఎంపవర్మెంట్, ఇవాళ రాజకీయంగా చైతన్యం అయినప్పటికీ పదవులు లేకపోవటం వల్ల, రాజకీయంలో నిర్ణయం లేకపోవటం వల్ల ఇది నష్టం జరుగుతుంది. గత 20 ఏళ్ళుగా మన వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు డెమోక్రటిక్ ఎంపవర్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఇవాళ ఎకనామిక్ డెవలప్మెంట్లో కానీ లేదా పొలిటికల్ చైతన్యంలో కానీ వీటన్నిటిలో కూడా పార్టిసిపేషన్ ఉండాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తారు. ఆఖరికి వాటికి పేరు పెట్టి ఇన్క్లూజివ్ డెమోక్రసీ, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అని పిలుస్తున్నారు. ఇవన్నీ చెప్తారు. ఆచరణకు వచ్చే వరకల్లా కొందరిని కోర్టులో పోమంటారు, కొంతమంది ఉద్యమాలు లేవదీయమంటారు, ఇది కరెక్ట్ కాదని ఇంకోళ్ళు స్టేట్మెంట్ ఇస్తారు, ఇవన్నీ చేస్తుంటారు. కాబట్టి వీటన్నిటిని తెంచుకొని బయటకు వచ్చి 42% రిజర్వేషన్స్ అమలు జరిపితే అందరూ హర్షిస్తారు. దీనికోసం ప్రయత్నం చేసిన పార్టీలకు, ప్రభుత్వాలకు కూడా క్రెడిబిలిటీ వస్తుంది. అంటే సత్యం గారు, అంటే ప్రతిపక్షాలు వీళ్ళు ఇట్లా డిమాండ్ చేస్తూ ఉంటే అంటే అధికార పార్టీ ఏముంటుందంటే ఇప్పుడు కవిత ఇలా ధర్నాలు చేయటం అన్నది విడ్డూరంగా ఉంది. అంటే మీరే చెప్పారు, అంటే ఎన్టీ రామారావు హయాంలో 36% ఉండి వీళ్ళు 10 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా కూడా వీళ్ళు 27% కుదించారు అని. ఇంకోటి ఏంటి అంటే మన కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు, నేను తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని సీఎం చేస్తానని. ఇలాంటివన్నీ వీళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తగా వీళ్ళు అదొక్కటే కాదండి, అదొక్కటే కాదు, మేము మన బీసీ మంత్రికి అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇస్తే బీసీ సప్లాన్ చేస్తున్నా ఎల్లుండి సంతకం అయిద్దని చెప్పాడు. కానీ బీసీ సప్లాన్ తేలేదు. అంటే బీసీలు గళమెత్తుకొని వీళ్ళు రాజకీయ పార్టీకి అదే అజెండాగా ఎలక్షన్స్కి వెళ్ళి దాన్నే విస్మరిస్తే మీరు అన్నట్టు మంచిదే. ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు పోరాటం చేయడం నిజంగా బీసీలకు న్యాయం ఎప్పటికైనా జరిగితే మంచిదే. కానీ అది ఎప్పుడు జరుగుతోందండి? మనం మాట్లాడుతున్నాము, డిబేట్లే చేస్తున్నాము, మీరు అన్నట్టు డిబేట్ జరుగుతోంది, కానీ న్యాయం అయితే ఎప్పుడు జరిగినట్టు మనకు కనిపించలా ఎక్కడ. నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ గట్టిగానే దీని మీద పట్టుబడుతున్నట్టు అనిపిస్తోంది. నిజంగా బీసీలకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% అనౌన్స్ చేసింది నిజంగా ఇస్తే వాళ్ళకే అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళకే ప్లస్ అవుతుంది. కానీ ఇవాళ సగం పొలిటిసైజ్ చేస్తారండి. అది రాజకీయ పార్టీలకున్న హక్కు. నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అనేటువంటి పరిస్థితి లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా మేము మాట్లాడతామంటారు. కానీ అందులో పొలిటికల్ స్టంట్ ఉందా, నిజాయితీ ఉద్యమం ఉందా? ఇప్పుడు 42% కాంగ్రెస్ అమలు జరిపితే మొత్తం కాంగ్రెస్కే క్రెడిబిలిటీ పోకుండా మేము కూడా మద్దతు ఇచ్చినాం అనటానిక, లేకపోతే కాంగ్రెస్ మేము ఉద్యమం చేస్తే కాంగ్రెస్ అమలు చేయలేదు అనటానిక? ఇవన్నీ పొలిటికల్ స్టంట్లు ఉంటాయి. అందుకని ఇవాళ కవిత ఏదో
ఆ బీసీల కోసం నిజాయితీగా చేస్తుంది అని అంటే దాంట్లో పాలిటిక్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కానీ బీసీ ఉద్యమాలు కూడా ఓసీలు నిర్వహించి ఓసీలు హైజాక్ చేసే పరిస్థితి రాకూడదు. రైట్. అయితే ఇప్పుడు 42% రిజర్వేషన్లు ఎగవేసే ప్రయత్నం నిజంగా కాంగ్రెస్ చేస్తోందని అనుకోవచ్చా అండి? ఎందుకంటే ఇదే అజెండాగా కవిత గారు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. అంటే కవిత గారికి సడన్ గా బీసీ గళం ఎత్తుకోవటానికి కారణం ఏంటి అన్నది మనకు తెలియకపోయినా ఇది కాంగ్రెస్ తెలియకపోయినా కాదు. ఒకటి, పార్టీ పునర్నిర్మించుకోవటానికి ఏదో ఒక డిమాండ్ కావాలి. ప్రతిపక్ష పార్టీగా ఏ ఇష్యూ వస్తే ఆ ఇష్యూ మీద డిమాండ్ చేస్తారు. ఇది ఒక ఇష్యూ బాగుంటుంది అన్నది టేకప్ చేశారు. 42% రిజర్వేషన్లు కనుక కాంగ్రెస్ అమలు జరిపితే మేమే ముందుండి పోరాడితే అది వచ్చిందని చెప్తారు. అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలిపే అజెండాగా ఇప్పుడు కవిత చేస్తుంది. నాకేం భయం, నాకు వెల్లడిస్ట్గా నేను ఫ్యాక్టే చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపోయే అజెండాగా ఇప్పుడు కవిత గారు ఇంత ధర్నా చేస్తున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు అది కాదండి, ఇంకోటి కూడా, చేసే మనుషులకు కూడా క్రెడిబిలిటీ ఉంటేనే దానికి వస్తుంది. లీడ్ చేసే మనుషులకు కూడా, ఏ పార్టీ అయినా లీడ్ చేసే నాయకులకు కూడా క్రెడిబిలిటీ ఉంటేనే వస్తుంది. క్రెడిబిలిటీ లేని మనుషులు చేస్తే రాదు. అందుకని ఏ పార్టీ వరకైనా ఆ సూత్రం వర్తిస్తుంది.